వన్స్ అగైన్ వెల్కమ్ టు సమతారెడ్డి స్టూడియో. ఇవాళ మొత్తం ఒక 3 టైప్స్ ఆఫ్ శారీస్ చూద్దాము. అయితే ఈవినింగ్ సపరేట్ వీడియో కాకుండా ఈ వీడియోలోనే అన్ని కూడా చూద్దాం. ఈ శారీ మీకు చూడడానికి మంగళగిరి శారీ లాగానే ఉంటుంది. మేము తమిళ్ కూడా ఆబ్వియస్లీ మంగళగిరి శారీస్ అని పెడతాము. కాకపోతే టెక్స్చర్ వైజ్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ బిన్నీ సిల్క్ అనమాట. కాకపోతే చూడడానికి లుక్ మంగళగిరి అంటే మనకి 2000 అబవ్ ఉంటుంది. హ్యాండ్లూమ్, స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది. అవన్నీ కాకుండా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి. బట్ ఆ వైబ్స్ రావాలంటే డెఫినెట్లీ ఇది యాప్ట్గా ఉంటుంది అనమాట. సో సాఫ్ట్ బిన్నీ సిల్క్ ఫ్యాబ్రిక్లో రాణి పింక్ కలర్ ఫస్ట్ నేను చూపించే కలర్. 2 sides ఈక్వల్ బార్డర్ ఆఫ్ సిల్వర్ జరీ బార్డర్ వస్తుంది. ఇట్లా స్ట్రైప్స్ ఎలాబరేట్గా ఉన్నది పళ్ళు. చీర పెద్దగా ఉంటుంది బికాస్ దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ ఉంది కాబట్టి. కాకపోతే ప్లీట్స్ అనేది ఎక్కువ వస్తుంది. ఇట్లా చూడండి, ప్లీట్స్ ఎక్కువ వస్తుంది. హ్యాపీగా ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు. 1500 బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ 2 sets ప్రస్తుతం అవైలబుల్ ఉంది. బ్లౌజ్ మనకి మీటర్ బ్లౌజ్ ప్రాపర్గా ఉంటూ క్రీమ్ కలర్ ఇట్లా మల్టీ కలర్ అన్ని క్రీపర్స్ ఉండడం వల్ల ఈ బ్లౌజే అన్నిటికీ అనమాట. ఏ శారీ మీరు కలర్ తీసుకున్నా దాని తగ్గట్టు బ్లౌజ్ మాత్రం ఇది సెట్ అయిపోతుంది. అండ్ ఈ కర్దానా వర్క్ ఏదైతే వచ్చిందో అది హ్యాండ్స్కి వచ్చిందనమాట. సో ఇట్లా నేను పెట్టుకొని చూపిస్తాను. ప్రతి దానికి కూడా యాప్ట్గా ఉండడానికి ఇట్లా ఇచ్చిండ్రు. లేదు మనకి కాంట్రాస్ట్ ఇంకేమైనా కావాలి, ఈ బ్లౌజ్ మనం వేరే వాటికి వాడుకుందామంటే మన దగ్గర ఉన్న ఏదైనా కూడా బాగానే ఉంటుంది. ఏదైనా కాంట్రాస్ట్ అంటే ఏది కూడా సెట్ అవుతుంది కాబట్టి అట్లా కూడా యూస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇది 1500 ప్రైస్, ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ ప్రతి దానికి కూడా ఒక్కసారి ఇట్లా ఊరికి ఇట్లా బ్లౌజ్ ఇట్లా పెట్టి చూపిస్తాను. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకు పర్పుల్ చూపిస్తున్నాను. అండ్ ఇట్లా ఉంటుంది. హైట్ ఒకవేళ కావాలి అంటే మనం ఇందులో చూద్దాం. ప్రాపర్ హైట్ ఉంది, సాఫ్ట్ టెక్స్చర్ ఉంది అండ్ వాషబుల్ శారీస్. ట్రాన్స్పరెంట్ ఒక్కసారి అర్థమవుతుంది కదా. ట్రాన్స్పరెంట్ అయితే ఇంకా చూసే పని ఏం లేదు. ఎట్లాగో సింగిల్ హ్యాండిల్ చేస్తున్నామంటే ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు అని చెప్పేసి. బట్ బాగున్నాయి శారీస్. మెహందీ కలర్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మెహందీ కలర్, తర్వాత లావెండర్ కలర్, వైలెట్ వేరే కలర్, వైలెట్ కలర్, దీంట్లోనే ఇంకొక కలర్. అంటే ఇన్ని 2 pieces ఉన్నట్టు. అది కాకుండా కూడా ఈ సెట్ మళ్ళీ ఇంకొక సెట్ అవైలబుల్ ఉంది. ఇప్పుడైతే ఇంకా ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వేరే సెట్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం ఈ శారీలో నేను అన్ని వివరాలు చెప్తాను, తర్వాత ర్యాండమ్గా అన్ని కలర్స్ చూద్దాం. ఫస్ట్ విషయం ఏంటంటే ప్రైస్ చాలా రీజనబుల్గా, 888 మాత్రమే వాషబుల్ శారీస్. ఈ 888 రావడంతో పాటు ఏంటంటే ఇట్లా మల్టీ కలర్ వచ్చిందనమాట. లైట్ గ్రీన్ కలర్ నుంచి ఇంకొక రామా గ్రీన్, ఆ తర్వాత బ్లూలో మళ్ళీ 2 shades ఆఫ్ బ్లూ. అయితే ఈ డార్క్ షేడ్ ఎక్కడైతే ఇది ఎండ్ అవుతుందో ఆ కలర్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. సాఫ్ట్ టెక్స్చర్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, సిల్క్ ఫ్యాబ్రిక్. ఇక్కడ చిన్న బార్డర్ అండ్ ఇక్కడ కొంచెం బ్రాడ్గా బార్డర్. బ్లౌజ్ కన్నా ఫస్ట్ మనం ఇది పళ్ళు చూద్దాము. ఇందులో మల్టీ కలర్స్ వచ్చిన క్రీపర్స్ ఇట్లా వచ్చి ఈ ఎడ్జ్కి వచ్చింది బ్లౌజ్ కాబట్టి ఇంకా ప్రతిది ఓపెన్ చేయట్లేదు. ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్, ఇంకా ఎడ్జ్ కని కాదు, యాక్చువల్లీ బార్డర్ కలర్ కదా. బార్డర్ కలర్తో మనకి బ్లౌజ్ వచ్చింది. సో దీంట్లో హైట్ చూసిన తర్వాత, ట్రాన్స్పరెంట్ ఉందా లేదా చూసిన తర్వాత నెక్స్ట్ శారీస్కి వెళ్దాం. సో బిందాస్ హైట్ ఉంది, ట్రాన్స్పరెంట్ కూడా ఎక్కువ ఏమీ లేదు. సో ఇట్లున్నప్పుడు మీకు నెక్స్ట్ కలర్స్ చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి ఇట్లా పెట్టి చూపిస్తాం. స్కిన్ టోన్, తర్వాత ఆరెంజ్, ఆ తర్వాత ఎల్లో. ఎడ్జ్లో మనకి ఇది వచ్చింది కాబట్టి ఇదే మనకి బ్లౌజ్ ఉంటుంది. ఎడ్జ్లో వచ్చిన ఎల్లో కలర్ మీద బ్లౌజ్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్, ఇంకొక గ్రీన్. ఈ ఫ్యామిలీకి సంబంధించి కాబట్టి ఈ ఎడ్జ్కి వచ్చిన ఈ కలర్ ఇది మనకి బ్లౌజ్ వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ కూడా, మెయిన్ వాషబుల్ అండ్ మల్టీ కలర్ ఉండడం వల్ల మంచిగా కనిపిస్తున్నాయి. ఇందులో ఇది సేమ్ ఇంకోటి ఉందా, సేమ్ ఇంకొక పీస్ ఉంది, అది కూడా చూపిస్తున్నా. మెరూన్ కలర్, స్కిన్ టోన్, ఆ తర్వాత టర్మరిక్ ఎల్లో, ఈ కలర్ కాంబినేషన్స్. సో దీంట్లో రైట్ అవే 2 ఉన్నాయి. స్క్రీన్ పైన మీకు ఈ 2 numbers ఇట్లనే కనిపిస్తుంది. నెక్స్ట్ క్రీమ్, గ్రీన్, ఆ తర్వాత బాటిల్ గ్రీన్. బాటిల్ గ్రీన్ బ్లౌజ్ ఉంటుంది దీంట్లో. ఇది వచ్చేసి స్కిన్ టోన్, పింక్, పీచ్ ఇట్లా ఉన్నాయి. అండ్ డార్క్ పింక్ ఏదైతే ఇది ఉందో ఇది బ్లౌజ్ ఉంటుంది. ఈ మల్టీ కలర్లో వచ్చేసి పర్పుల్, నెక్స్ట్ కంటిన్యూ అయ్యేది పింక్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో పర్పుల్ది మనకి బ్లౌజ్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనకి ఒక 2 కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఏది రిపీట్ అయినా 2 కలర్స్ మాత్రమే, పర్పుల్ లేకపోతే డార్క్ బాటిల్ గ్రీన్. అయితే ఇది పార్టీ వేర్ శారీస్. ఇట్లా స్టోన్స్ స్టిక్ అయి ఉంటుంది. మొత్తం చీర మొత్తం కూడా ఎడ్జ్కి లేస్ వస్తుంది. లైట్ లావెండర్ కలర్ లేస్ వస్తుంది. శారీ కలర్ వచ్చేసి పర్పుల్. ఆ మొత్తం రావడం అంటే ఓన్లీ ఇక్కడ మాత్రమే స్కిప్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మనం ప్లీట్స్ పెట్టుకుంటాం కదా. ఈ అబోవ్ పార్ట్ మాత్రమే కనిపించదు. బట్ వేరాస్ ఈ కింద మొత్తం కూడా, ఆ తర్వాత ఇట్ సైడ్ అండ్ ప్లీట్స్ పెట్టినప్పుడు కూడా మీకు ప్రాపర్గా హోల్డ్ అవుతుంది. కొంచెం క్రష్ లాగా ఉంటుంది కానీ ఇట్లా బౌన్స్ అయ్యే టైప్ అయితే కాదు. అండ్ చాలా రీజనబుల్గా, ఇది ఓన్లీ 999 శారీస్ అనమాట. ఇది చూడండి, ఇప్పుడు మీ ముందే పెట్టినా కదా, ఇట్లా ఫాల్ ప్రాపర్గా టక్కున పడితే ఇంకా బాగున్నట్టే. ఆ తర్వాత
ఈ ఫ్యాన్సీ శారీకి బ్లౌజెస్ రావడం కూడా ఫ్రంట్ బ్యాక్ ఇంత కంప్లీట్ ఎంబ్రాయిడరీ, అసలు లేదు అన్న ప్లేసే లేదనమాట. మంచిగా పీకాక్స్ వచ్చినాయి, నెక్ షేప్ కూడా వచ్చింది, బ్రైట్ ఫ్లోరసెంట్ ఎల్లో కలర్. ఆ తర్వాత హ్యాండ్స్కి కూడా ఇట్లా వచ్చింది. సో ఇది కాంట్రాస్ట్ ఉంటే ఇంకా సూపర్ కదా. ఇట్లా కాంట్రాస్ట్ రావడం, 999 ఇది అవైలబుల్ ఉండడం, వాషబుల్ శారీస్, ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ శారీ రిపీటెడ్గా ఈ కలర్ లేకపోతే బాటిల్ గ్రీన్ ఇవి మాత్రమే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు రైట్ అవే 2 పీసెస్ ఎట్లా ఉన్నాయి, అది కాకుండా ప్రీ ఆర్డర్ అంటే మినిమం 1 వీక్. లేదు ఇంకొక కలర్ ఆప్షన్ అని చెప్పాను కదా, అది బాటిల్ గ్రీన్. ఒకటి ఓపెన్ చేద్దామా, తీసుంటే బాటిల్ గ్రీన్ ఎట్లా కనిపిస్తుందో చూపిస్తాం. ఈలో మనం ట్రాన్స్పరెంట్ ఉందని చెక్ చేద్దాం. సో ట్రాన్స్పరెంట్ కూడా ఎక్కువ లేదు, హైట్ కూడా చూసేద్దాం. ఈ టైంలో హైట్ కూడా చూపించేసిన. సో బిందాస్ హైట్ కూడా ఉంది. ఈలోపు బాటిల్ గ్రీన్కి ఎట్లా ఉంటుందో ఒకసారి డబల్ ఏం చూస్తూ తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడ ఇచ్చేసి అది కాదు ఒక చిన్న. సో బాటిల్ గ్రీన్ కూడా ఒక్కసారి బ్లౌజ్ పెట్టి చూపిస్తున్నా. ఇవిరా బాగుంది కదా, దేనికి అది మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈ బ్లౌజ్ దేనికన్నా సెట్. ఇది బ్లౌజ్, ఇది రాదు, ఇది బ్యాక్ ఫ్రంట్. సో బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసేది ఇది. సో ఇవాళ శారీస్ మీకు నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టాలి. నంబర్ అనేది స్క్రీన్ పైన ఉంటుంది కదా, కొందరు శారీ నెంబర్ రాకుండా బ్రేక్ అయి పెడితే మళ్ళీ అడగడం జరుగుతుందన్నమాట. సో ఆ ఇబ్బంది లేకుండా శారీ నెంబర్ వచ్చేలాగా పెట్టండి. అండ్ ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.